బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై సమీక్ష, ఆయా మంత్రులు అధికారులతో సమావేశమై నిర్వహణ దానిపై ప్రణాళికకు తుది తీర్పు ఇవ్వనున్నారు. ఇక 3 వారాల పాటు వివిధ రంగాల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిన్న సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇక సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. వేడుకల నిర్వహణపై మంత్రులు అధికారులతో సమాలోచనలు జరిపారు. 10 ఏళ్లలో ఏ పథకాలు వచ్చాయి, వాటి ఫలాల వల్ల జరిగిన ప్రయోజనం వివరించాలని సూచించారు. పనుల ప్రగతితో గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అభివృద్ధిపై దండోరా వేసి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వెనెలా. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి ఏదైతే వీళ్ళ దశాబ్ది ఉత్సవాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఒక తుది రూపు అయితే ఈ రోజు సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి గత 4 రోజులుగా ఒకసారి మనం 4 రోజులను కనుక పరిశీలించినట్లయితే మొదటగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలు, మంత్రులతో కానీ మన పార్లమెంటరీ సమావేశం అండ్ లెజిస్లేటివ్ ఉమ్మడి విస్తృత కార్యాచరణ ఏదైతే ఉందో తెలంగాణ భవన్ లో జరిగింది 17వ తారీఖున. దాని తదనంతరం నెక్స్ట్ రోజే అంటే 18వ తారీఖున కేబినెట్ సమావేశం జరిగింది. దీనిపైనే ప్రత్యేకంగా మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. నిన్న ప్రత్యేకంగా మంత్రులు తమ తమ శాఖల్లో ఉన్న అధికారులతో ప్రత్యేకంగా కూడా సచివాలయంలో రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జూన్ 2వ తారీఖున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు కొనసాగుతాయి. సో ఈ 21 రోజుల పాటు ప్రతి రోజు ఒక్కొక్క కొత్త ఏదైతే అంశాలు ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అంటే ఒక డాక్యుమెంటరీ విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరూ కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. సో వీటిపైన ఈ రోజు సీఎం కేసీఆర్ మరోసారి మంత్రులతో సమావేశమై దీనికి ఒక తుది రూపు అయితే ఇవ్వనట్టు కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. అయితే నిన్న జరిగిన సమావేశంలో మంత్రులు అయితే పాల్గొనడం జరిగింది. అక్కడ హరీష్ రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగ కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ అందరూ కూడా నిన్న తమ తమ శాఖల్లో అయితే వీళ్ళైతే రివ్యూలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే నిన్న ఆ మంత్రులందరూ కూడా మాట్లాడుతూ ఒకటే ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే గత 9 సంవత్సరాల్లో ప్రభుత్వంలో సాధించిన విజయాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, సో ఇవన్నీ కూడా ప్రజలోకి మరోసారి వీళ్ళందరికీ గుర్తు చేసేలా, వాళ్ళందరికీ తెలియజేసేలా ఈ యొక్క విజయోత్సవాలు ఉండాలని చెప్పి కూడా నిన్న వాళ్ళైతే అందరూ చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాము, తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవి, గత 70 సంవత్సరాలుగా వివిధ పార్టీలు పాలించాయి రాష్ట్రాన్ని, అప్పుడు నాడు నేడు అనే విధంగా ఉండాలి ఈ వేడుకలన్నీ కూడా అని చెప్పి మంత్రులు అయితే నిన్న కరాఖండిగా అయితే అధికారులందరికీ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సీఎం కేసీఆర్ మరోసారి చర్చించి దీనికి ఒక తుది రూపు అయితే ఇవ్వనున్నట్టు మనకు సమాచారం అయితే అంతా ఉంది. వినేలా రైట్, థ్యాంక్ యూ రాజు.